ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 4,44,48,224 ఉచిత బస్సు ప్రయాణాలు చేయటం వల్ల మహిళలు 209,21,46,000 రూపాయలు ఆదా చేశారు. జిల్లాలో 2,29,034 కుటుంబాలు ఉపయోగించిన సిలిండర్లకు సబ్సిడీ కింద ప్రభుత్వం 26,31,00,000 రూపాయలు చెల్లించింది. గృహజ్యోతి పథకం కింద మన జిల్లాలో ప్రభుత్వం 160,30,00,000 రూపాయల సబ్సిడీ చెల్లించి 2,43,852 కుటుంబాలకి లబ్ధి చేకూర్చాం. పేదవాని సొంత ఇంటి కల సాకారానికి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో 5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణానికి పూర్తి సబ్సిడీతో లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తుంది. మొదటి విడతగా జిల్లాలో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున మంజూరు చేస్తూ జిల్లా మొత్తంగా 15,561 ఇందిరమ్మ ఇళ్లని ఇప్పటికే మంజూరు చేశాం. నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు నిర్మాణ దశల బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో 122,89,00,000 రూపాయల్ని జమ చేశాం. నిరుపేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 10,876 మందికి వైద్య సేవలు అందించి 22,90,57,000 రూపాయలని ఖర్చు చేశాం. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సహాయాన్ని ఎకరానికి 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయలకు పెంచాం. జిల్లాలో 3,37,898 మంది రైతులకు రైతు భరోసా కింద 427,38,00,000 రూపాయల నిధుల్ని వారి బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే జమ చేశాం.